సకల జీవరాశుల దాహార్తిని ఆకలిని తీర్చగలిగే శక్తిని మాత్రమే కాకుండా పవిత్ర పుణ్య నదులుగా కీర్తించబడుతున్న మహానదులకు భారతదేశం పుట్టినిల్లు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలుగా నిలిచిన ఈ భరత భూమిలో నదీ తీరాలన్నీ పుణ్యక్షేత్రాలకు నిలయాలు. అయ్యో, ఏడవకమ్మా. అయ్యో, ఎవరీ పాప వదిలేసి వెళ్ళిపోయారా? అమ్మా, ఈ పాప ఎవరో తెలుసా? తెలీదండి. ఈ పాప మీ పాప కాదండి. జై దుర్గా భవాని. అమ్మా భవానీ, రామ్మా. గురుగారు, మీరు రోజు మన దేవాలయాల గురించి నాకేదో ఒక విషయం చెబుతూ ఉంటారు కదా, మరి ఈరోజు ఏం చెప్తున్నారు? పంచభూతముల సమ్మేళనమే ఈ విశ్వంలో ప్రతి జీవి రూపం. ఆ పంచభూతముల సృష్టికర్తే భగవంతుడు. ఓ అవునా? అటువంటి మహాదేవుణ్ణి సందర్శించే ఏకైక మార్గం భక్తి. అలాగా? అదొక్కటేనమ్మా మనల్ని భగవంతుని దగ్గరకు చేర్చగలదు. పరమ భక్తికి ముక్తిని ప్రసాదించే పరమాత్ముడి ఆలయం దేవాలయం. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న దేవాలయాలకు నెలవు మన భారతదేశమమ్మా. అలాగా? వాడవాడల గ్రామ గ్రామాన ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన దేవాలయాల చరిత్ర ఒక్కసారి చూస్తే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పురాణ గాథ ఉందమ్మా. మానవుణ్ణి కష్టాల కడలి నుండి దూరం చేసి మోక్షం కలిగించటానికి భగవంతుడు ఏదో రూపంలో అవతరించిన పుణ్య కథలే మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఎందుకమ్మా భవానీ నాకు సేవ చేస్తున్నావు? మీకు సేవ చేసుకోవడం నా అదృష్టం గురుగారు. లేదమ్మా, ఇప్పుడు నేను బావున్నాను. బావున్నప్పుడు నీ సేవెందుకు చెప్పు? నేను ఎప్పుడైతే బాగోనో అప్పుడు నీ సేవ అవసరం. ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నాకు బాగోలేనప్పుడు నువ్వు నాకు సేవ చేయి, లేదంటే నేను కనుమరుగవుతాను. అదేంటో గురుగారు, మీ మాటలు నాకు ఒక్కొక్కసారి అస్సలు అర్థం కావు. అర్థమయ్యేలా చెప్తాను. గురుగారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని దేవాలయాలకి వెళ్ళున్నారు? నా జీవితంలో నేను ఎన్నో గుళ్ళు తిరిగాను. నేను చూసిన ఆ గుళ్ళు మీరు చూసే అవకాశమే లేదమ్మా. అవునా గురుగారు? అవునమ్మా, నీ ద్వారా ఈ సమాజానికి నేనో విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను చెప్పింది చేస్తావా అమ్మా? అలాగే గురుగారు. నువ్వు ఎప్పటినుంచో శక్తిపీఠాల్ని చూడాలనుకుంటున్నావు కదా. నీకు తోడుగా శ్రీను భవానీ వస్తాడు. నువ్వెళ్ళి దగ్గరలో ఉన్న శక్తిపీఠాల్ని చూసిరా అమ్మా. అయితే నేను శక్తిపీఠాలని దర్శించుకుని వస్తాను గురుగారు. అలంపురంలో 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ, శ్రీశైలంలో 6వ శక్తిపీఠం శ్రీ భ్రమరాంబికాదేవి, పిఠాపురంలో 10వ శక్తిపీఠం శ్రీ పురుహితికాదేవి, ద్రాక్షారామంలో 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబాదేవి. నీవు వెళ్లి 4 శక్తిపీఠాల్ని దర్శించుకుని రామ్మా. అలాగే
అలాగే గురుగారు. నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నేను మరొక చోటికి పంపిస్తాను. అక్కడికి కూడా వెళ్ళొస్తావా? నాకు మాటివ్వు. అలాగే గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళి రమ్మంటారో నేను అక్కడికి వెళ్ళొస్తాను. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని ధైర్యంగా వెళ్ళిరామ్మా. అలాగే గురుగారు. అమ్మా దుర్గమ్మ, నేను శక్తిపీఠాల దర్శనానికి వెళ్తున్నాను. నాకు నీ ఆశీస్సులు కావాలి. జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన అలంపురి స్థిత మాత సర్వాద ఫల సిద్ధిదా. స్వపార్శ్వస్థిత మాత శ్రీశైలే స్వపీఠకే భ్రమరాంబ మహాదేవి కరుణారస వీక్షణ. దక్షవాటి సితా సత్యం విఖ్యాత మాణిక్యాంబికా వరద సబుదా దేవి భక్త మోక్ష ప్రదాయిని. పురుహుతి సతీ మాత పీఠికాపుర సంస్థిత పుత్రవస్ఫలితా దేవి భక్తనుగృహదాయిని. గురువుగారికి పాదాభే వందనం. దీర్ఘాయుష్మాన్ భవ. నేను చెప్పిన శక్తిపీఠాలకు వెళ్ళొచ్చావా అమ్మా? వెళ్ళొచ్చాను గురువుగారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మరో చోటుకి వెళ్ళి రమ్మని చెప్తానన్నాను కదా, వెళ్ళొస్తావా? అయ్యో గురుగారు, మీకు ఒంట్లో బాలేదు. ఈ సమయంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేను గురుగారు. లేదమ్మా, నువ్వు తప్పకుండా వెళ్ళి రావాలి. నా ఆరోగ్యం అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది శిథిలావస్థలైపోయిన గుళ్లకు. నువ్వక్కడికి వెళ్లి పరిస్థితులన్నీ గమనించిరా అమ్మా. సరే గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. లేకుండా నేనేం చేయాలి? నేను గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాను.
అమ్మా భవానీ, గురుగారు, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయారు గురుగారు. నేనెక్కడికి వెళ్ళలేదమ్మా, ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. చెప్పాను కదమ్మా, నీ ద్వారా ఈ సమాజానికి ఒక విషయం తెలియజేస్తానని. ఆ సమయం రానే వచ్చిందమ్మా. మనల్ని అక్కున చేర్చుకొని అమృతహస్తం అందించి మనల్ని కష్టాల నుంచి దూరం చేసే భగవంతుణ్ణి సందర్శించడానికి నేడు చాలా మంది విస్మరిస్తున్నారు. అందుకే నేడు మన దేవాలయాలు క్రమక్రమంగా కనుమరుగైపోతున్నాయి. అందుకే మన దేవాలయాల ప్రాముఖ్యత ఈ వయసు నుండే నువ్వు తెలుసుకోవాలి. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎన్నో దేవాలయాలను సందర్శించావు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ గమనించావు. నీలాంటి చిన్నారులందరూ ఈ ఆలయాల గొప్పతనాన్ని గమనించి పెరిగి పెద్దయ్యాక మీ జీవితంలో కొంత భాగాన్ని ఆలయ బాగోగులను చూసుకోవటానికి కేటాయించాలి. లేదంటే నీవు నన్ను ఎలా చూడలేకపోతున్నావో రేపటి తరాల వారు కూడా రేపు మన దేవాలయాలను చూడలేరమ్మా. మరి నేను చెప్పింది చేస్తావు కదమ్మా? నీలాంటి చిన్నారులందరికీ ఈ విషయాలన్నీ తెలియచేయి. ఆ దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. సరే గురుగారు.